ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది మీ చెల్లెల్ని అడగండి. మనసులో ఒకరిని పెట్టుకుని వేరొకళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్లో అంతకంటే నరకం ఉండదు కదా. అది అన్ని విషయాలు చెప్పేసిందా? కష్టం వస్తే నాకు చెప్పుకోకుండా ఇంకెవరికి చెప్పుకుంటుంది? సమీరాని ప్రేమించిన మీరు నా చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్పండి. సమీరాని ప్రేమించి నా చెల్లెల మెడలో ఎందుకు తాళి కట్టారు? దాని జీవితాన్ని నాశనం చేయాలనా? పెళ్ళైనా ఏ అచ్చటా ముచ్చటా లేకుండా నా చెల్లెలు కుమిలి కుమిలి ఏడుస్తుంటే చూడాలనా? శరణ్యంటే అనన్యకి ప్రేమే అన్నమాట. అందుకే తన చెల్లెలి కాపురం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. మాట్లాడేంటండి? మీరు పొరపాటు పడుతున్నారండి. నేను మీ చెల్లెల జీవితాన్ని నాశనం చెయ్యలేదు. మీ చెల్లెలి కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీరు సమీరా ప్రేమించుకున్నారు, కానీ ఆ దేవుడు మీకు శరణ్యకి రాసి పెట్టాడు. అందుకే మీ అమ్మగారి రూపంలో ముందుకొచ్చి మీ పెళ్లి జరిపించారు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ మీరు బాధపడుతూ శరణ్యని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పటికైనా సమీరాని మర్చిపోయి శరణ్యతో సంతోషంగా ఉండొచ్చు కదా. అది జరగని పనండి. మీ చెల్లెల మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ నా ప్రేమని చంపుకోలేను. ఈ జన్మలో సమీరాని మర్చిపోలేను. ఇక్కడెప్పటికీ స్థానం సమీరాదే, శరణ్యది కాదు. అంతలాగా మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక నేను మాత్రం ఏం చెప్పగలను? మీ ప్రేమ మీకు ఎలా ఎక్కువో అలాగే నా చెల్లెల లైఫ్ కూడా నాకు ముఖ్యం కదా. అందుకే శరణ్యకి విడాకులు ఇచ్చేయండి. మీరు విన్నది నిజమే. ఇష్టం లేని చోట కలిసి ఇద్దరు ఎంతకాలం నటిస్తారు? ఇంట్లో వాళ్ళని ఎంతకాలం మోసం చేస్తారు? అదే మీరు శరణ్యకి విడాకులు ఇచ్చేశారు అనుకోండి, దానికి మేము వేరే పెళ్లి చేసేస్తాం. అప్పుడు తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. విడాకులా? అప్పుడే డెసిషన్ తీసుకునక్కర్లేదు. నాకైతే ఇదే కరెక్ట్ సొల్యూషన్ అనిపిస్తుంది. ఆలోచించుకోండి. ఎందుకంటే నా చెల్లెలుగా అది నాకు చాలా ముఖ్యం. మరిదిగారిగా మీరు నాకు ఇంకా ఎక్కువ ముఖ్యం కదా. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా మీ ఇష్టం. శరణ్య కోసం నా కొడుకుని నిలదీస్తూ ఉంటే చెల్లెలి మీద ప్రేమ అనుకున్నాను. కుటుంబం కోసం తగ్గి నీతో మంచిగా ఉండాలి అనుకున్నాను. నీ బుద్ధి ఇంతే అన్నమాట. నాతో పాటు శరణ్యని కూడా టార్గెట్ చేశావు. శరణ్య జీవితాన్ని నాశనం చేసి ఈ కుటుంబంలో అలజడి సృష్టించాలని చూస్తున్నావా?
అమ్మా ఏందమ్మే మళ్ళీ ఏదైనా కొత్తగా ఫిట్టింగ్ పెట్టుండవా ఏంది? అవును, శరణ్య దర్శన్ ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉంటున్నారని చెప్పాను కదా. అప్, అవునమ్మే, ఒకవేళ వాళ్ళు దగ్గరవుదామనుకున్నా నువ్వు ఉండవుగా, అది జరగనివ్వవు కదా. కలపడం కాదమ్మా, విడగొట్టడానికి ఇప్పుడే ఒక నాటు వేసొచ్చాను. ఏందమ్మే అదే? సమీరాని ప్రేమించి శరణ్యతో ఏం కలుసుంటారు? అది జరగని పని కదా. శరణ్యకి విడాకులిచ్చేయమని చెప్పా. అవునా? ఎంత మంచి మాట చెప్పుంటావమ్మే. ఎంతకి ఏమనుండాడు? అతనిలో ఆలోచనైతే మొదలైంది. అదే కనుక జరిగితే నేననుకున్నది సాధించినట్టే అమ్మా. అనన్య, అనన్య, ఏంటి మమత, మా ఇంటికొచ్చా? కొంచెం మాట్లాడాలని. అవునా? నాకు కూడా బోర్ కొడుతుంది, కబుర్లు చెప్పుకుందాం. కాఫీ తాగుతావా? వద్దులేవే, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సరేరా. కూర్చో. ఏంటి పర్సనల్ అంటున్నావు? ఏంటి విషయం? మా అక్కకి నిశ్చితార్థం అని చెప్పాను కదే. దానికి రమ్మని పిలుద్దామని వచ్చావా? లేదే, మా నాన్న మా అక్కకి కొన్ని తులాలు బంగారం పెడతానని మాటిచ్చారు. మా కాబోయే అత్తగారికి కొంచెం ఆశ ఎక్కువ అని చెప్పాను కదా నీతో. ఇప్పుడేమో నాన్నకి సమయానికి డబ్బులు అందలేదు. ఇప్పుడు అవి వస్తే కాని అక్కకు నగలు చేయించి అక్కడ పెట్టలేరు. తన వంటి మీద ఏ నగలు లేవు. అది తెలిస్తే ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? అయ్యో. అందుకే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తావని వచ్చాను. హెల్పా? నేనేం చేయగలను? అదేనే, నీకు చాలా నగలున్నాయి కదా. అదే అప్పుడు నువ్వు ఒంటి నిండా నగలేసుకుని ఫోటోలవి పెట్టావు కదా. ఆ నగలని నాకొక్కసారిస్తే నిశ్చితార్థం అయిపోగానే మళ్ళీ తిరిగి తెచ్చిచ్చేస్తాను. ఓహో, ఆ ఫోటోలు దీనికి అనవసరంగా పంపించినట్టున్నాను. అయ్యో, ఆ నగలు నీకెలా ఇస్తానే? అత్తయ్య వాళ్ళకి తెలిస్తే? అలా అంటావేంటి? ఈ ఇంటి పెద్ద కోడలివి నువ్వే. ఇంట్లో పెత్తనమంతా మందే. ఎవరైనా మనకిందే ఉండాలని చెప్పావు కదే. ఏదో బిల్డప్ కోసం చెప్పాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.